ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి కేవలం 2 నెలల్లోనే మనం జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఫిబ్రవరి 28వ తేదీకి మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం గన జాబ్కి సెలెక్ట్ అయితే మరి ఈ జాబ్స్ ఏ విధంగా సాధించాలి, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ 28/12/2024 ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ తీసుకుంటున్నారు. 28/12 నుంచి మనకి 8/1/2025 వరకు మనం అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనకి 9వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 31వ తేదీ వరకు కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇక మెరిట్ లిస్ట్ అనేది మనకి 3/2/2025 రిలీజ్ చేస్తారు. అండ్ ఏవైనా గ్రీవియన్సెస్ కానీ మీకు ఉంటే దాన్ని 4 నుంచి 11వ తేదీ మధ్యలో సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 15వ తేదీ రిలీజ్ చేస్తారు. అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది మనకి 28వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. వన్స్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత 1-3 డేస్లో మీరు జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 2 నెలల్లో మాత్రమే ఈ సెలక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ జాబ్కి ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అవ్వని వాళ్ళకి కూడా మనకి వీళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ఆ విధంగానే పెడతారు. ఎప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ వరకు, అంటే మనకి 2025 ఇయర్ ఎండింగ్ వరకు అలాగే పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఏవైనా వేకెన్సీస్ మళ్ళీ ఖాళీగా ఏర్పడతాయి కదా, కొంతమంది రిజైన్ చేయడం కానీ లేదా కొత్తగా వేకెన్సీ ఏర్పడడం కానీ అవసరం కానీ ఇలాంటి అయినప్పుడు వీళ్ళు ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి, అంటే ఫైనల్ సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి 1 ఇయర్ వరకు ఈ వ్యాలిడిటీ అనేది మెరిట్ లిస్ట్కి ఉంటుంది. కాబట్టి మీరు దీనికి ఒకవేళ ఫైనల్గా సెలెక్ట్ అవ్వకపోయినా కూడా తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మధ్యలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా అప్లై అనేది చేసుకోండి. మరి ఈ జాబ్కి సంబంధించి అన్ని జాబ్స్ లాగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అంటున్నారు. సో ఏ విధంగా చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. నేను పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని పెన్ యూజ్ చేసి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ అంటించాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అది ఆఫీసర్స్ వేస్తారు, మీరు వేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఖాళీ వదిలేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క పూర్తి పేరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అది ఇక్కడ రాయండి. జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇక్కడ రాయండి. ఫాదర్ నేమ్ ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ వేయండి. సోషల్ స్టేటస్ ఏంటి, ఓసీనా, ఓసీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ లేదా ఎస్సీ ఎస్టీనా లేదా బీసీనా, బీసీలో ఏబిసిడి అని ఉంటాయి, అది స్పెషల్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఇంతకుముందు అవుట్సోర్సింగ్ జాబ్ కానీ కాంట్రాక్టువల్ జాబ్స్ కానీ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కానీ మీకు అప్లికేబుల్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ నెంబర్ వేసి ఎస్ఎన్ రాసి దానికి సర్టిఫికేట్ నెంబర్ వేసి దాని సర్టిఫికేట్ అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే జిరాక్స్ కాపీ అనేది పెట్టాలి. ఇద్దరు ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్ అనే లేకపోతే నో అని టిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాబ్ చేసి రిటైర్ అయినటువంటి అభ్యర్థులను ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ 2 నెంబర్లు వేయాలి, 1 2 నెంబర్లు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. డీడీ పర్టికులర్స్, డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్, ఇది మనకి బ్యాంకులో మనం ఫీజు అనేది కట్టాలి. ఒకవేళ కొంతమందికి ఫీజు అనేది లేదు, అది లేకపోతే వదిలేయండి. ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిన వాళ్ళందరూ కూడా డీడీ నెంబరు, డేటు, అమౌంట్ ఎంత అనేది మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ డీడీ నెంబర్ మీరు బ్యాంకులో డబ్బులు కడతారు కదా డీడీ, ఆ నెంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది, దాన్ని వేయండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. ఇక ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా ఈ విధంగా రాసి ఈ మార్క్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, వెదర్ రిజిస్టర్డ్ ఇన్ రెస్పెక్ట్ టు కౌన్సిల్, అంటే కొంతమంది మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ ఏదైతే చేస్తుంటారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు రాసుకోవచ్చు వెయిటేజ్ కోసం. ఇక 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాస్, ఇప్పుడు స్కూల్ నేమ్ ఏంటి, టౌన్ అండ్ డిస్టిక్ ఎక్కడ అనేది మీరు ఇక్కడ ఇవన్నీ కూడా 10th క్లాస్ వరకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ సైన్ చేయాల్సి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇది మనం ఇప్పుడు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలని తెలుసుకున్నాము. సో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎకనామికలీ ఓసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా 300 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఓసీ క్యాండిడేట్స్ 400 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మాత్రం ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే 100 మార్కులకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో 75% ఆఫ్ మార్క్స్ అనేది మనకి మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకుంటారు.
మిగిలినటువంటి వాళ్ళకి అంటే ఏజ్‌కి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్‌కి 10వ తరగతి క్వాలిఫైన్ ఉంది అనుకుందాం. ఆ 10వ తరగతి క్వాలిఫైన్ కంప్లీట్ అయిపోయి మీకు 10 సంవత్సరాలు అయింది అంటే మీకు 10 మార్కులు ఇస్తారు. లేదా 5 సంవత్సరాలు అయిందంటే 5 మార్కులు ఇస్తారు. 10 తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీకు 10 మార్కులే ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ విధంగా అడిషనల్‌గా మీకు ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్‌కి వెయిటేజ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ 15% ఆఫ్ ద పోస్టులొచ్చి మనకి అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, హానోరోరియం బేసిస్ పైన ఎవరైతే కోవిడ్-19లో గానీ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ 15% ఆఫ్ మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఒక ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్‌లో అయితే ఒక 6 మంత్స్‌కి 2.5 మార్క్స్ కలుపుతారు. రూరల్ ఏరియాస్‌లో అయితే 6 మంత్స్‌కి 2 మార్కులు అలాగే మనకి అర్బన్ ఏరియాస్‌లో అయితే 6 మంత్స్‌కి 1 మార్క్ అనేది ఎక్స్‌పీరియన్స్ కింద కలపడం జరుగుతుందనమాట. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండవు. ఇక ఫీజ్ అనేది ఎవరి పేరు పైన డీడీ అనేది ఎవరి పేరు పైన కట్టాలి అంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వీరి పేరు పైన మనం కట్టవలసి ఉంటుందన్నమాట. ఓకే. ఇక ఏజ్ విషయానికొస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏమేమి పోస్టులు ఉన్నాయి వాటి యొక్క క్వాలిఫికేషన్ అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫిజియాట్రీ సోషల్ వర్కర్ ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ ఫిజియాట్రిక్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అండ్ ఎంఫిల్ ఫిజియాట్రిక్స్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా పిహెచ్డి చేసి ఉండాలి. చైల్డ్ ఫిజియాలజిస్ట్ సంబంధించి ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ లేదా ఎంఫిల్ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్ సంబంధించి ఎంఏ సైకాలజీ అండ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ చేసిన వాళ్ళు లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. స్పీచ్ థెరపిస్ట్ అనే పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డెంటల్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డెంటల్ మెకానిక్ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ద్వారా ఈ కోర్స్ అనేది రిజిస్టర్ అనేది సర్టిఫికేట్ అనేది చేసుకుని ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ దీనికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ సర్టిఫికేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తర్వాత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సంబంధించి ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అలాగే ఏపీపీఎంబీ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్ట్కి 10th లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫైడ్ ఉంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్కి 10th తర్వాత మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రికల్ వర్కింగ్లో ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్కి 10th తర్వాత ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్ సంబంధించి బీఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ లేదా సిఎస్లో చేసి లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా సేమ్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి 10th పాస్ అయితే సరిపోతుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి మనకి పైన ఏదైతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామర్కి అడిగారో అదే క్వాలిఫై అడగడం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టోర్ అటెండెంట్కి 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ పోస్టులు అన్నిటికీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ పైన మరికొన్ని పోస్టులను అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. సో ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ 25 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కువ వేకెన్సీ వచ్చి మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే వేకెన్సీస్ 17 ఉన్నాయి. ఈ విధంగా మనకి టోటల్ 91 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకి ఎంత శాలరీ ఉంటుంది ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా మనకి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఆ సెలక్షన్
కమిటీ అనేది ఈ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి 2025 డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మనకు ఉంటుంది అంటున్నారు. సో కాబట్టి ఫ్యూచర్లో ఏదైతే వేకెన్సీస్ ఏర్పడతాయో వాటికి కూడా ఇప్పుడు జాబ్కి 97 పోస్టులు 91 పోస్టులకు సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఆధారంగా సంవత్సరం పాటు జాబ్స్ అనేవి ఇస్తూనే ఉంటారన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.